హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు నేను పండుగప్ప పులుసు చేశానండి. ఈ పులుసు వచ్చేసి దీంట్లో వంకాయ వేసి చేశాను. చాలా 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 టేస్టీగా కర్రీ అయితే వచ్చింది. ఈ కర్రీ యొక్క వీడియో ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఈ వీడియోలో తప్పకుండా మీరు ఎప్పుడైనా వెరైటీగా చేసుకోవాలనుకుంటే కనుక ఫిష్లో వంకాయ వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు షేర్ చేయండి, అలాగే గంట బటన్ నొక్కుంటే ఇలాంటి కొత్త కొత్త వంటకాలు ఏదైతే ఉన్నాయో మీ ముందుకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ ఒక పండుగప్ప చేప ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది ఈచ్ ఫిష్ వచ్చేసి 200 పడిందండి. కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఈ చేపలు వచ్చేసి నాకు తెలిసి ఒక 2 కిలోస్కి కిందనే ఉన్నాయి, పైన అయితే లేవు. ఒక చేప వచ్చేసి 750 to 800 గ్రామ్స్ అయితే ఉంది. ఈ ఫిషెస్ తోటి ఇప్పుడు నేను పులుసు చేయబోతున్నాను అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా కటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫిషెస్ వచ్చేసి ఇంటి దగ్గర కటింగ్ చేసుకుంటున్నాం, మేము చేపిస్తున్నాను అన్నమాట. వాళ్ళు చేస్తారు కదా, యాక్చువల్గా నేను కూడా చేయగలను. అయితే ఇప్పుడు అవైలబుల్గా ఆమె ఉంది కాబట్టి నేను ఆమె చేత కటింగ్ చేపించేస్తున్నాను. అలాగే దీన్ని కాస్త డిఫరెంట్గా సూపర్గా వండుదాము కర్రీని. ఇప్పుడు మన ఈ కర్రీ వీడియో ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పటి వరకు మనం ఫిష్ కటింగ్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫిష్ కుకింగ్ ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫిష్ పెట్టుకున్నాను నేను. ప్లస్ ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మనం ఈ చేస్తున్న కర్రీలో వాడబోతున్నాను అన్నమాట. అయితే ఇక్కడ ఏది ఏంటి అని చెప్పను, కానీ నేను దాంట్లో వేస్తాను కదా, వేసినప్పుడు ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను కదా, అప్పుడు స్క్రీన్ మీద రాస్తాను, అది మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ వచ్చేసి నేను ఈ మట్టి కుండలో వండబోతున్నాను అనమాట. ఈ మట్టిలో కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను దానికి ముందు ఇక్కడ ఈ ఫిష్ వచ్చేసి మనం కడిగేసి పెట్టుకున్నాం కదా శుభ్రంగా. దీంట్లో ఏం చేస్తున్నానంటే పౌడర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వేసేస్తున్నాను. పసుపు వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఆ తర్వాత కారం వేస్తున్నాను. ఆ తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఆ తర్వాత జీరా పౌడర్. ఈ పౌడర్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దీంట్లో వేసేసాను. దీన్ని మనము ఒక ప్రీ మ్యారినేషన్ అన్నట్టు చేద్దాము. అయితే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ, ఉప్పు. ఇప్పుడు దీన్ని మనము ప్రీ మ్యారినేషన్ చేద్దామండి. ఈ విధంగా ఈ ముక్కలు పక్కన పెట్టుకొని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను. అందులో ఇదిగోండి టమాటాలు వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు ఏదైతే మనం వండబోతున్నామో ఉల్లిపాయలు కూడా ఇక్కడ కొన్ని వేసానండి, కొన్ని ఫ్రై చేస్తాను. దీనివల్ల మనకు ఫ్రైకి సంబంధించిన టేస్ట్ కూడా వస్తుంది. ఉల్లిపాయలు ఫ్రై చేసిన టేస్ట్ వస్తుంది, అలాగే మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసిన టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి కోకోనట్ పౌడర్ అన్నమాట. ఇది కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. పౌడర్ కొట్టేసుకుందాం మనము. అంటే మన ప్యూరీ అయిపోయింది.
దీన్ని పక్కన పెడదాము. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తాను. చూడండి, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇక్కడ స్టవ్ మీద ఈ మట్టి పాత్ర ఏదైతే ఉందో అది పెట్టిస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి ఒక 50 నుంచి 70 గ్రాముల ఆయిల్ వేస్తున్నానండి. మనం వండుతున్న ఈ ఫిష్ ఏదైతే ఉందో ఒక 700 గ్రామ్స్ ఉంటుందండి. హాఫ్ కిలోకి పైన ఉంటుంది, అంటే కేజీకి లోపల ఉంటుంది. చిన్న ఫిష్ చేస్తున్నాము. ఇది పండుగప్ప అండి. ఫిష్ వచ్చేసి దీని పేరు వచ్చేసి పండుగప్ప. చాలా మంచి ఫిష్ అనమాట, దీంట్లో ముళ్ళు ఉండదు. అలాగే ఇప్పుడు నేను దీంట్లో ఈ వంకాయలు ఉన్నాయి చూసారా, ఇవి వేసి ఈ ఫిష్ కర్రీని చేస్తానన్నమాట. అయితే వంకాయలు వేసి టైం వస్తుంది, వచ్చినప్పుడు వేద్దాము. మళ్ళీ ఇప్పుడు నేను దీంట్లో చూడండి కొద్దిగా ఏమంటారు ఆవాలు వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేస్తున్నాను అన్నమాట. కొద్దిగా అవి చిట్టపట్టలు ఆడిన తర్వాత ఇవ్వండి, అవి చిట్టపడుతున్నాయి. ఇదిగో ఇక్కడ నేను మెంతులు వేస్తాను కొద్దిగా. మనం జస్ట్ పులుసు టచ్ చేస్తున్నాం అన్నమాట ఈ కర్రీకి, అందువల్ల అవి వేసాము. ఆ తర్వాత కరివేపాకు వేస్తాను. ఉల్లిపాయ వేస్తున్నారు. చూడండి, ఈ ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో అవి కాస్త కలర్ మారినాయి కదా. ఇప్పుడు నేను ఇదిగో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీంట్లో పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీలో. అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళు. అలాగే పాత వాళ్ళేమో షేర్ చేయడం మర్చిపోవద్దు. గంట బటన్ ఏదైతే ఉందో అది నొక్కుంటే మీరు నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో మీ ఫోన్లోకి నోటిఫికేషన్స్ రూపంలో వెంటనే వచ్చేస్తాయి. నేను పెట్టిన వెంటనే ఆ విధంగా మీరు నా వీడియోలు ఫస్ట్ చూసి వచ్చిన మాట పెట్టగానే. అంటే ఇక్కడ ఈ ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఫ్రై అవుతున్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను దీంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రై చేద్దాము. కాస్త పచ్చివాసన పోవాలి కదా, అందుగురించి ముందే ఇది వేసేసుకున్నాను. ఇది వచ్చేసి పండుగప్ప కర్రీ అండి. మన గోదావరిలో కూడా దొరుకుతుంది, ఇది సముద్రంలో కూడా దొరుకుతుంది. అయితే గోదావరి పండుగప్ప యొక్క టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. సముద్రం కన్నా గోదావరి చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వండుతున్నది ఈ ఫిష్ వచ్చేసి గోదావరి ఫిష్ అన్నమాట. అలాగే ఇప్పుడు నేను దీంట్లో చూడండి వంకాయలు వేస్తున్నాను. అంటే ఇవి కూడా మనకి ఉడకాలి కదా, అందు గురించి ఫ్రైలోనే వేసేసాను. మనం వండుతున్నది ఫిష్ కర్రీ, వంకాయ వేసి వండుతున్నామంటే ఇలాగా మనం ఎన్వీలో కూరగాయలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈవెన్ చికెన్లో కూడా మనం ఏదో కూరగాయ వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం నేను చికెన్లో బీట్రూట్ వేసి చేస్తాను. అది మేము వండుకుంటూ ఉంటాం. బీట్రూట్ వేసి చికెన్లో చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. తప్పకుండా కర్రీ మీకు షేర్ చేసుకుంటాను. వాళ్ళు ఇప్పుడు దీంట్లో నేను ఏదైతే మనం ప్యూరీ కొట్టామో టమాటా ప్యూరీ అది వేసేస్తున్నాను ఇక్కడ. దీనివల్ల మనకి కర్రీ చిక్కబడుతుంది అన్నమాట, మంచి చిక్కగా షేర్వా వస్తుంది. అందు గురించి ప్యూరీ కొట్టాను నేను. చూడండి, ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత నేను కలుస్తాను మీకు. ఓకే అండి, 5 నిమిషాలు అయింది. కాస్త మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను నేను. ఇది చూడండి, ఆయిల్ విడిపోయింది. మన ఈ మసాలాలు ఫ్రై అయినట్టు అన్నమాట. ఈ విధంగా అయితే ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసేస్తున్నాను. చూడండి, మన మిక్సీ ఏదైతే ఉందో అది కడిగేస్తున్నాం కదా, ఆ వాటరు
ప్లస్ ఇదిగోండి చింతపండు పల్ప్ వేస్తున్నాను ఇక్కడ. అండి ఇప్పుడు నేను ఏదైతే ఫిష్ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఫిష్ని అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం దీంట్లోనే పౌడర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందు గురించి నేను ఆ మసాలాలో పౌడర్స్ ఏవి వేయలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కర్రీలోకి వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఈ ముక్కల్ని జాగ్రత్తగా పేర్చేసుకుంటే మన కర్రీ ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే వాటర్ కూడా వేసేస్తాను. ఎందుకంటే ఇరుకుగా ఉంది కదా, మనం ఇంకా కదపకుండా వాటర్లో సిమ్ మీద వండేద్దాము. చూడండి, ఉప్పు నేను ఈ పౌడర్స్ వేసినప్పుడు వేసాను కాబట్టి లాస్ట్లో చూసుకొని వేసుకుంటాను. చూడండి, వాటర్ కూడా వేసేసాను. ఈ ముక్కలు ఇప్పుడు వాటరు ప్లస్ ఈ మసాలాలు ఏదైతే ఉన్నాయో ఇందులో అవుతాయి. ఫ్లేమ్ కాస్త తగ్గించి పెడతాను ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం ఎలా ఉందో. ఓకే అండి, 10 నిమిషాలు అయితే అయ్యింది. మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు మన కర్రీ ఉంది. ఈ మూమెంట్లో మనం ఏం చేద్దామంటే కొత్తిమీర వేసేసుకుందాం దీంట్లో మస్తుగా. చూడండి, కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఒక్క 5 నిమిషాల పాటు ఇలాగ సిమ్ మీద వదిలేసి మనం కర్రీ సర్వ్ చేసేసుకోవచ్చు, అయిపోయినట్టే. అలాగే నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పేశాను కదా, ఈరోజు మళ్ళీ ఒక విషయం ఏదైతే ఉందో చెప్దాం అనుకుంటున్నాను. ఈ మన చిన్న ఛానల్స్ని ఆదరించాలనేసి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే చిన్న ఛానల్స్ వాళ్ళు కష్టపడుతున్నారు చాలా, కానీ ఏంటంటే వాళ్ళకి ఆదరణ పూర్తిగా లభించడం లేదు అనేది ఇక్కడ ఒక నా ఒపీనియన్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు సుమారు అయిపోయిందండి. ఇప్పుడు 3వ సంవత్సరంలో అడుగు పెట్టేశాను. అయినప్పటికీ కూడా సబ్స్క్రైబర్స్ ఇప్పుడిప్పుడు కాస్త పెరిగే మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు నుంచి కాస్త స్లోగా పెరిగేవారు. అయితే ఈ మూమెంట్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కాబట్టి దయచేసి మీరు ఎక్కువ షేర్ చేస్తే కనుక తప్పకుండా నా ఛానల్ ఏదైతే ఉందో ముందుకెళ్తుంది. కనుక ఇప్పుడు ఈ కర్రీ ఏదైతే ఉందో మనం 5 మినిట్స్ తర్వాత చూసి సర్వ్ చేసుకుందాం. ఒకండి 5 నిమిషాలు అయిపోయింది. మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. ఓన్లీ షేర్వా కన్సిస్టెన్సీ నాకు ఇది సరిపోతుంది. ఎందుకంటే నేను రైస్లో తింటాను కాబట్టి నాకు ఈ మాత్రం కావాలి. ఇంకా చిక్కగా కావాలనుకుంటే కనుక మీరు ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుంటే చిక్కబడిపోతుంది. ఓన్లీ ఈ విధంగా మీ కర్రీ పూర్తయింది. అలాగే ఈ కుండలో ఏదైతే ఉందో మనం పులుసు చేసుకున్నాం కదా, పండుగప్ప పులుసు అండి ఇది నేను చేసింది. ఈ పులుసుని మనము ఇప్పుడు మధ్యాహ్నం వండుకున్నామన్నమాట. ఈవినింగ్ తిన్నా అక్కడ రేపు మార్నింగ్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత వేడి మీద కన్నా ఈ పులుసు చల్లారితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కనుక అవకాశం ఉంటే కనుక మీరు తప్పకుండా మధ్యాహ్నం చేసుకున్నది ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ నైట్ వండుకుంటే కనుక మర్నాడు మధ్యాహ్నం తినేలా ప్లాన్ చేసుకుంటే కుండలో పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒకసారి మీరు చేసి చూస్తే నేను చెప్పిన విషయం కరెక్టే అని మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.